హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ అవర్. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, నెక్స్ట్ ఏం జరగబోతుందో అని థ్రిల్లింగ్గా మరియు చాలా హారర్గా ఉంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి స్టోరీ ఎక్కడా స్కిప్ చేయకుండా విని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథ మొదలు పెడితే, రాజు మరియు పాయల్ ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. వీరిద్దరికీ రొటీన్ లైఫ్ గడిపి బోర్ కొట్టింది. కాస్త ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేయాలనుకున్నారు. దానికోసం ట్రెక్కింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ట్రెక్కింగ్ కోసం నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళారు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ అడవిలోకి వెళ్ళసాగారు. వారు వెళ్తూ వెళ్తూ ఏదో వింతైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం దట్టమైన చెట్లతో చీకటిగా ఉంది. సూర్యుని వెలుతురు కూడా రావట్లేదు. ఆ వింతైన ప్రదేశం గూగుల్ మ్యాప్స్లో కూడా కనబడట్లేదు. ఇలాంటి వింతైన ప్రదేశాలలో ఒక్కోసారి మన ఫోన్స్ కూడా పనిచేయవు. మేము అలాగే ముందుకు కొనసాగాం. పాయల్ నాతో ఇలా చెప్పింది, రాజు, చీకటి కావస్తుంది. చెట్ల నీడలు ఇంకా దట్టంగా మారుతున్నాయి. మనం వెనక్కి వెళ్తే మంచిదేమో. అప్పుడు రాజు, ఏమిటి పాయల్, ఇలా మొదటిసారిగా వచ్చినట్టు భయపడుతున్నావు అని చెప్తాడు. అప్పుడు పాయల్ రాజు చేతులని గట్టిగా పట్టుకొని అంటుంది, రాజు, నీకు ఈ అడవి వింతగా కనిపించట్లేదా? ఎవరో మనల్ని చెట్ల నీడల వెనకాల నుంచి గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. చెట్లకి కళ్ళుండి మనల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది రాజు. అప్పుడు రాజు పాయల్ చేతిని పట్టుకొని ఇలా అంటాడు, ఇప్పుడు ఈ నాటకం వదిలేయి. మనం ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరైనా మనిషి లేదా ఏదైనా ఇల్లు కనిపించేదాకా వెళ్తూ ఉండాలి. ఇద్దరూ కలిసి ముందుకు సాగారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్లకు ఒక ఇల్లు లాంటిది కనిపించింది. ఆ ఇల్లు చూడటానికి వింతగా కనిపించింది. చెట్లన్నీ ఆ ఇంటిని చుట్టుముట్టి చేతులతో తినేస్తున్నట్టుగా అనిపించింది. కానీ వాళ్ళు ధైర్యం చేసి లోపల ఎవరైనా ఉన్నారేమో చూసి ఈ ప్రదేశం గురించి తెలుసుకుందామని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. తలుపుని 4-5 సార్లు తట్టినా ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడే వెనకాల నుండి ఎవరో తన భుజంపై చేయి వేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన రాజు తనపై ఉన్న చేతిని వెంటనే దులిపేసి వెనక్కి తిరిగాడు. అప్పుడు అక్కడ ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు. అప్పుడు అతను, భయపడకండి, ఇది నా ఇల్లే. మీ శబ్దం విని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు రాజు, ఈమె నా భార్య. నేను నా భార్య అడవిలో దారి తప్పిపోయి ఇలా వచ్చేసాము. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్తాడు. అప్పుడు ఆ ముసలాయన చుట్టుపక్కల అటు ఇటు చూసి చెట్ల వైపు చూసి, మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మంచిది, ఉదయాన్నే వెళ్ళొచ్చు అని చెప్తాడు. అప్పుడు రాజు, పర్లేదండి, మాకు ఈ అడవిలు మామూలే. మా హోటల్ ఇక్కడే ఎక్కడో ఉంది. మాకు మార్గం చెప్తే మేము వెళ్ళిపోతాం అని అంటాడు. మీకు అడవులు మామూలేమో, కానీ ఈ అడవికి మీరు మామూలు కాదు. నా మాట వినండి. అడవిలో చీకటి పడటానికి సమయం ఉంది అనుకుంటాం, కానీ చీకటి త్వరగా అయిపోతుంది. వెలుగు రావటం చాలా ఆలస్యమవుతోంది. ఇంకో విషయం ఏమిటంటే మిమ్మల్ని అది గమనించింది. రాత్రి అయ్యే వరకు అది మిమ్మల్ని ఇక్కడే తిప్పుతూ ఉంటుంది. మీరు ఇక్కడి నుండి బతికి బయటపడాలంటే ఈ రాత్రికి ఈ ఇంట్లోనే ఉండిపోండి. పొరపాటున కూడా రాత్రి ఈ గడప దాటి బయటికి కాలు పెట్టకండి అని ముసలాయన చెబుతాడు. రాజు, ఈ ముసలాయన మమ్మల్ని భయపెట్టడానికి ఇలా చెబుతున్నాడు అని అనుకుని, పెద్దాయన, మీకు మేము చెప్పేది అర్థం కావటం లేదా? అప్పుడు ఆ ముసలాయన మధ్యలోనే నన్ను ఆపి, నేను చెప్పేదే మీకు అర్థం కావటం లేదు. ప్రతి ఒక్క అడవి ఒకలాంటిది కాదు. ఒక్కో అడవికి ఒక్కో కథ ఉంటుంది. అప్పుడు రాజు మరియు పాయల్ ఆ ఇంటిని చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఆ పెద్దాయన అక్కడ ఉండడు, మాయమైపోయాడు. అప్పుడు పాయల్ అంటుంది, ఎందుకు మారం చేస్తున్నావు? నేనైతే రాత్రంతా ఈ అడవిలో తిరగలేను. ఈ ఇంట్లోనే ఉందాం పదా అని అంటుంది. మా దగ్గర అయితే తినడానికి అన్నీ ఉన్నాయి. ఒక రాత్రే కదా, ఇలాంటి ఇంట్లో అడవిలో ఉంటే ఇదొక పెద్ద అడ్వెంచర్లా ఉంటుంది. సరే అని వెళ్తాం. ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. దాంతో మాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. చుట్టూ సాలెడు పురుగు బూజు ఉంది. ఇంట్లో పెద్దగా వస్తువులు ఏమీ లేవు. ఒక మూలన ఒక మట్టి కుండ మాత్రమే ఉంది.
అది కూడా దుమ్ము పట్టి పాతగా ఉంది. ఇంకో మూలన కొన్ని ఖాళీ కాలని కట్టెలు ఉన్నాయి. ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరో నివసించారు. అదైతే స్పష్టమైంది. మేము ఆ ఇంటిని శుభ్రం చేసుకొని కిటికీని తెరిచాము. ఆ కిటికీ నుండి చల్లని గాలి రూమంతా వ్యాపించింది. మూలన ఉన్న కట్టెలను వెలిగించాము. ఒకచోట క్లీన్ చేసుకుని స్లీపింగ్ బ్యాగ్ వేశాము. ఇదంతా మాకు థ్రిల్లింగ్గా మరియు ఒకవైపు చాలా భయంగా అనిపించింది. ఇక మేమిద్దరం ముందు జరిగిన విషయాలను చర్చించుకున్నాం. చూస్తూ ఉండగానే రాత్రి 7 గంటలయ్యింది. కానీ బయట చూస్తే రాత్రి 12 గంటలలాగా అనిపించింది. ఇంతలో తలుపును ఎవరో తట్టినట్టుగా అనిపించింది. పాయల్ నాతో ఇలా చెప్పింది. ఆ ముసలాయనే అయి ఉంటాడు. అతని వాలకం చూస్తే ఈ ఇల్లు అతనిదే అనిపిస్తుంది. ఇక నేను డోరు తీద్దామని వెళ్ళాను. అప్పుడే నాకు ఆ ముసలాయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏది ఏమైనా గడప నుండి బయట కాళ్ళు మాత్రం పెట్టకూడదు. నేను అవి గుర్తు చేసుకుంటూ డోర్ సందు నుంచే చూద్దామని వెళ్ళాను. అక్కడి నుండి చూస్తే ఎవరూ లేరు. బయట ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాను. ఎంతసేపటికి సమాధానం రాలేదు. సరేలే అని తలుపు తెరవకుండానే వచ్చేశా. నేను వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. ఈసారి ఆ తలుపు తట్టడం చూసి నాకు భయమేసింది. వెన్నులో వణుకు పుట్టింది. నేను మళ్ళీ వెళ్ళి తలుపు సందు నుంచి చూశాను. ఇప్పుడు కూడా బయట ఎవరూ లేరు. ఎవరు ఎవరు బయట? మీరు లోపలికి రావాలనుకుంటున్నారా అని అడిగా. బయట నుండి 2 సార్లు తలుపు తట్టారు. కానీ బయట మాత్రం ఎవరూ లేరు. నేను మళ్ళీ అడిగా, మీరు నేను బయటికి రావాలని అనుకుంటున్నారా అని. ఈసారి ఒకసారి తలుపు తట్టారు. అంటే ఫస్ట్ దాని సమాధానం లేదు అని, సెకండ్ దాని సమాధానం అవును అని. అంటే ఎవరో నేను బయటికి రావాలని అనుకుంటున్నారు. అప్పుడే నాకు ఆ ముసలాయన చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. నేను కూడా దానికి బదులుగా 2 సార్లు తలుపు తట్టాను. పాయల్ వెనుక నుంచి నన్ను చూసి నవ్వింది. నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, ఎవరైతే బయట ఉన్నారో నేను వారి భాషలోనే సమాధానం ఇచ్చాను అని చెప్పి రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. అలానే కొంత సమయం గడిచింది. కొంతసేపటి తర్వాత నా ధ్యాస కిటికీపై పడింది. అప్పుడు అక్కడి నుండి ఎవరూ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నేను పాయల్ని "ష్, ష్, ఎవరో కిటికీ దగ్గర ఉన్నారు" అని చెప్పా. మేమిద్దరం కిటికీ వైపు చూస్తున్నాం. కానీ ఎవరూ కనిపించలేదు. ఇంతలో మళ్ళీ డోర్ తట్టిన శబ్దం వినిపించింది. ఈసారి పాయల్ ఎవరో పిచ్చోడు ఊరికే తలుపు తడుతున్నాడు, ఈసారి నేను చూస్తా ఆగు అని చెప్పింది. పాయల్ డోర్ వైపు వెళ్ళసాగింది. నేను కిటికీ వైపు చూస్తూ ఉన్నాను. కానీ ఏదో అటు ఇటు చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. నేను టార్చ్ వేసి చూశాను. కానీ ఎవరూ కనిపించలేదు. నేను పాయల్తో జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. పాయల్ ఏమీ మాట్లాడకుండా తల ఊపుతూ సైగ చేస్తూ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు సందులో నుంచి చూసింది. అలా చూస్తూ పాయల్ ఒక్కసారిగా తలుపుని తెరిచింది. అప్పుడు ఒక్కసారిగా గాలి వేగంగా ఇంటి లోపలికి వచ్చింది. దుమ్ము ధూళితో గాలి లోపలికి వచ్చి కాలుతున్న కట్టెలని ఆర్పేసింది. ఇల్లంతా చీకటైపోయింది. పెద్ద ఉరుము ఉరిమింది. ఒక్కసారిగా పెద్ద వాన పడుతోంది. ఉరుములు వెలుతురలో నేను పాయల్ని చూశాను. ఆమె అడవి వైపు చూస్తూ ఉంది. నేను పాయల్తో పాయల్ తలుపు ముయ్యి అని చెప్పాను. పాయల్ అసలు వినడం లేదు. సమాధానం కూడా చెప్పడం లేదు. నేను టార్చ్ లైట్ వేసి చూశాను. అప్పుడు పాయల్ గడప బయట ఉంది. నేను గట్టిగా పిలిచేలోపే పాయల్ గట్టిగా అరుస్తూ అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నేను తలుపు దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ చూశాను. నేను ఇప్పుడు జరిగిందంతా చూసి గడప బయట అడుగు పెట్టడానికి భయపడిపోయాను. నేను అక్కడి నుండే చాలాసార్లు గట్టిగా పాయల్ని పిలిచాను. కానీ పాయల్ ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. కొద్దిసేపట్లోనే తను అడవిలో కనిపించకుండా వెళ్ళిపోయింది. నేను చాలా భయపడిపోయాను. వెంటనే తలుపు మూసేసి వెనక్కి వచ్చి కూర్చున్నాను. నా రక్తం గడ్డ కట్టిపోయినట్టయిపోయింది. కొద్దిసేపట్లోనే నేను బయట నుండి ఒక పెద్ద అరుపు విన్నాను. నేను భయపడుకుంటూ ఏమైందోనని కిటికీ బయట చూశాను. అక్కడ పాయల్ చేతుల పైకెత్తి ఇంటి చుట్టూ తిరుగుతుంది. నన్ను సైగలు చేస్తూ బయటికి రమ్మని చెబుతుంది. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. కొద్దిసేపట్లోనే అంతా ప్రశాంతంగా అయిపోయింది. వర్షం కూడా ఆగిపోయింది. అప్పుడే మళ్ళీ నాకు బయట నుండి తలుపు తట్టే శబ్దం వినిపించింది. మళ్ళీ బయట ఎవరూ లేరు. కానీ కొద్దిసేపటి తర్వాత నాకు పాయల్ శబ్దం వినిపించింది. రాజు,
తలుపు తీయి, నేను లోపలికి రావాలి అని అంటుంది. ప్లీజ్ రాజు, నన్ను కాపాడు, నన్ను లోపలికి రానివ్వు ప్లీజ్ అని అంటుంది. నేను నా ప్లేస్ నుండి లేచి డోర్ వైపు వచ్చాను. డోర్ సందులో నుండి టార్చ్ వేసి చూశాను. కొంచెం దూరంలో పాయల్ నిలబడి ఉంది. నేను మెల్లిగా డోర్ తెరిచాను. కానీ పాయల్ లోపలికి రావటం లేదు, అక్కడే నిలబడి ఉంది. ఏడుస్తూ నన్ను బయటికి రమ్మంటూ సైగలు చేస్తుంది. నాకు ఒకటి మాత్రం బలంగా గుర్తుంది, ఏది ఏమైనా గడప బయట మాత్రం అడుగు పెట్టకూడదు. హఠాత్తుగా పాయల్ ఏడవడం ఆపేసింది. ఇక కోపంతో నన్నే చూస్తుంది. నాకు అప్పుడే తెలిసింది ఈమె పాయల్ కాదని. అప్పుడు ఎవరో నవ్వుతున్నట్టుగా నాకు అనిపించింది. వెంటనే తలుపు మూసేశాను. రాత్రంతా ఇలానే జరుగుతోంది. నేను చాలా భయపడి ఉన్నాను. అయినా సరే పాయల్ను లోపలికి రమ్మని చాలాసార్లు పిలిచాను. ఎన్నిసార్లు పిలిచినా తను మాత్రం గడప దగ్గరికి కూడా రాలేదు. రాత్రంతా దూరంగా నిలబడి నా వైపే చూస్తుంది. కొన్నిసార్లు ఏడ్చేది, కొన్నిసార్లు తనలో తానే లోపలికి తీసుకెళ్లాలని చెప్పేది. ఎలాగైనా నన్ను బయటికి తీసుకురావాలని ప్రయత్నించేది. ఒక్కోసారి అడవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఇంకోసారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. నేను అన్నీ చూస్తూ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. చాలా భయమేసేది. నేను ఉదయం ఎప్పుడైతుందా అని వేచి చూస్తున్నాను. ఉదయానికల్లా పాయల్ మామూలు మనిషి అయిపోతుందని అనుకున్నాను. ఒకసారి పాయల్ గట్టిగా అరుచుకుంటూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. తన అరుపు కూడా వినపడలేదు. ఉదయం కావస్తోంది. అడవి నుండి మెల్లిగా వెలుతురు పడటం స్టార్ట్ అయ్యింది. మొదటిసారిగా నేను ఇంటి గడప నుండి అడుగు బయట పెట్టాను. పాయల్ కోసం అటూ ఇటూ వెతికాను. ఎక్కడా కనబడలేదు. వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ ఒక నది దగ్గర పాయల్ తన చివరి శ్వాస తీసుకుంటుంది. తనను చూస్తే అడవి జంతువులన్నీ కలిసి తన పైన దాడి చేసినట్టుగా అనిపించింది. నేను వెంటనే పాయల్ని తీసుకుని అక్కడి నుండి హోటల్ వైపు వెళ్ళాను. వెంటనే పాయల్ను హాస్పిటల్కి తరలించారు. నేను హాస్పిటల్ వాళ్లకు మరియు పోలీసులకు ఇది అడవి జంతువుల దాడి అని చెప్పాను. నాకు ఒకరోజు హాస్పిటల్ డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. డాక్టర్ గారు నాతో, మీరు అడవిలో దారి తప్పిపోలేదు కదా అని చెప్పారు. అప్పుడు నేను జరిగిందంతా డాక్టర్కి చెప్పాను. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఇది నాకు మొదటి కేసు కాదు. ఎన్నో ఏళ్ల నుంచి నాకు ఇలాంటి కేసులు వస్తూనే ఉన్నాయి. అడవిలో ఒక బాబా మరియు తన తల్లి నివసించేవారు. వాళ్ళిద్దరూ క్షుద్ర శక్తులు తెలిసిన వాళ్ళు. బాబా తన శక్తులు మంచి పనులు చేసేందుకు వాడేవాడు. కానీ తన తల్లి మాత్రం డబ్బు కోసం చెడు పనులు చేసేది. ఇది తెలుసుకున్న బాబా తన తల్లిని ఇంటి బయటికి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఎప్పుడూ ఈ ఇంటి గడప కూడా తొక్కకూడదని చెప్పాడు. అప్పటి నుండి ఆ ముసలావిడ ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉంది. తన శక్తి ఏంటో తెలిసిన బాబా ఆ ఇంటిని మంత్రించి చెడు శక్తి లోపలికి రాకుండా చేశాడు. చనిపోయిన తర్వాత కూడా ఏ చెడు శక్తి లోపలికి రాకూడదని ఇలా చేశాడు. ఇప్పటికీ కూడా ఆ బాబా ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంటాడని చెప్తుంటారు అని ఆ డాక్టర్ చెప్పాడు. ఈ సంఘటన నాకు మరియు పాయల్కి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కూడా నాకు తలుపు తట్టిన శబ్దం వింటే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.